వెల్కమ్ టు BTV న్యూస్. నేను మీ మౌనిక. అసలు మన కల్వకుర్తి పట్టణంలో 91 విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారండి. స్వామి వారి మాటలు అడిగి తెలుసుకుందాము. అసలు ఇక్కడ ఈ మహాయాగం పెట్టాలని స్వామీజీకి ఎలా అనిపించింది, ఎంతమంది భక్తులు వస్తున్నారు రోజుకి, సో ఈ కలశం ఇవన్నీ స్వామి వారి మాటలు అడిగి తెలుసుకుందాము. నాకు అనుకోలేదు అప్పటికప్పుడుగా మనసులో తెచ్చుకో యాగం చేయడం జరిగింది. నాకు తెలిసి యాగం ఈ పట్టణ ప్రజల్లో ఉండేటువంటి కొంతమంది సమూహం వల్ల నాకు ఒక పెద్ద యాగం చెప్తే బాగుంటుందేమనేటువంటి సంకల్పం భగవంతుని సంకల్పం వల్ల జరిగిందని నేను భావిస్తున్నాను. చాలా మంది భక్తులు అంటే హైందూ సనాతన ధర్మాన్ని తప్పకుండా అందరూ కాపాడడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. చిన్నపిల్లలు కానీ స్కూల్ నుంచి ప్రతి ఒక్కరు పిల్లలు ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావాలనిపిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఈ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇదంతా అంటే ఈ మాటలో ఎలా అంటే ఇక్కడికి వచ్చిందట చేసేటువంటి మంత్రసిద్ధి కావచ్చు, వాళ్ళు చేసేటువంటి భావం కావచ్చు, ఇవన్నీ కలిసి అక్కడ జరుగుతున్నటువంటి భగవంతుని యొక్క నామ సంకీర్తన కావచ్చు, వాళ్ళని ఆకర్షితంగా చేసి రాణిస్తున్నారు. ఈ కలశం అనేది మీరంతా అంటే వాళ్ళకి ఇస్తున్నారు కదా భక్తులకి, సో అంటే దీనికి టికెట్స్ ఎట్లా ఎక్కువ పెడుతున్నారు? అంటే ఒరిజినల్ గా కలశం టికెట్ పెట్టకూడదు కాదు, మరి పిల్లలు బ్రాహ్మణులకు ఇచ్చేయాలని కొంత బ్రాహ్మణులకు ద్రవ్యం ఉపయోగపడుతుంది వారు కమిటీ వారి యొక్క సలహాలు చేస్తున్నారు. ఎంతమంది పాల్గొంటారని అనుకున్నారు స్వామి? అసలు ఇంతమంది జనాలు వస్తారు, చాలా మంది ఉద్యోగం వస్తారు. ఒక్కరోజు ఇంకా నాకు తెలిసి ఇక్కడ కొంచెం 15 నుంచి 20,000 మంది కూడా రావచ్చని వర్షం పడ్డా ఏది పడ్డా ఆడకుండా అంటే ఒక విధంగా మీరు చేసినటువంటి సహాయ సహకారం మీడియా బాగా చేస్తుంది. ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, మీ తాలూకా రాజా మీడియా రాజు మీడియాస్ కావచ్చు, మీరందరూ చేసినటువంటి, అలాగే ఒక్కొక్కరు ప్రజలు వారికి వాళ్ళు చేసిందంత బాగుందని చెప్పి ఒకరికొకరు నోటి ద్వారా చెప్పడం, ఎవరి ద్వారా అలా చెప్పడం, వారి వాక్కు ద్వారా వెళ్ళడం వల్ల ఇంత బాగా జరిగిందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 16 రోజులు పూజ చేసిన కలశాలు కూడా మనకి లక్కీ డ్రాలో ఇస్తున్నారండి. సో అసలు ఆ కలశాలు ఎలా ఇస్తున్నారు, పూజ తర్వాత ఎలా ఇస్తున్నారు, ఎలా తీసుకోవాలి భక్తులు అనేది వీరి మాటలు అడిగి తెలుసుకున్నాము. ఇక్కడైతే మనకి టోకెన్స్ కూడా ఇస్తున్నారు, వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ కలశాలు ఎట్లా అంటే ఈ టోకెన్ ఎలా తీసుకోవాలి మనం? ఇక్కడ 2 రకాల టోకెన్స్ ఉన్నాయండి. ఒకటేమో డ్రా సిస్టమ్. డ్రాలో ఏంటి అంటే 516 కడితే ఒక కలశం ని డ్రా తీస్తారనమాట. ఎన్ని టోకెన్స్ వస్తే అన్ని టోకెన్స్ ఒక దగ్గర వేసి ఒక డ్రా తీసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకొకటి 3,609 రూపాయలు కట్టాలి. 3,609 రూపాయలు కడితే అక్కడ 1000 కలశాలు పెట్టి పూజ చేసిన అనమాట. ఈ 15 డేస్ నుంచి పూజ చేసిన కలశాలు మీకు ఒకటి ఇచ్చేస్తారనమాట. ఎవరైతే 3,609 రూపాయలు కడతారో వాళ్ళకి ఒక కలశం ఇచ్చేస్తారు. ఈ లక్కీ డ్రా అయితే అందరికి కలిపి ఒకటి కలశమైనా ఈ లక్కీ డ్రాలో ఎవరైనా పాల్గొనవచ్చు. అలాగే సండే రోజు 2వ తారీఖు నాడు ఇది కలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే లక్కీ డిప్ రాసినా 3,600 కలశం రాసినా పేపర్లు జాగ్రత్త పెట్టుకొని పేపర్లు తీసుకొని వస్తే ఇక్కడ మేము కలశం ఇచ్చేస్తాం. సో ఇప్పటికి ఎంతమంది వచ్చారు? చాలా ఉంది. అసలుకి లేదు. మేము మార్నింగ్ నుంచి కూర్చున్నాం. మార్నింగ్ నుంచి ఒక బుక్ అయిపోయి ఇంకో బుక్ పట్టుకొని కూర్చున్నాం అనమాట. అంటే ఇవి కూడా ఎక్కువ లేవు. అందుకని చెప్పి జనాలకి తెలియపరచడానికి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. ఎన్ని కలశాలు ఉన్నాయి అక్కడ 1000 ఉన్నాయి. అంటే 500 వరకు ఇస్తారన్న, మేబీ మొత్తం ఇయ్యారనమాట. 500 వరకే ఇస్తారు అట్లా. మీరు ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది? ఇక్కడ పూజలు హోమాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? కల్వకుర్తి పట్టణంలో మున్సిపాలిటీ ఆవరణలో మహా చండీ యాగము 11 రోజుల నుండి చేస్తున్న బ్రాహ్మణులకు, భక్తులకు, అందరికీ, కల్వకుర్తి పట్టణ ప్రజలకు, కల్వకుర్తి మండలం ప్రజలకు, కల్వకుర్తి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఉంటారని, ఉండబోతారని ఆ పార్వతి పరమేశ్వరులకు పాదాభివందనం చేస్తూ ఇక్కడ 11 రోజుల నుండి చేస్తున్న భోజనము అన్ని టిఫిన్, ఉప్మా అన్ని పెట్టి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీటింగ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ప్రజానీకానికి శుభాభివందనాలు. ఈ కాలచక్రము విశ్వశాంతి గురించి చేసే యజ్ఞం. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఈ అవకాశము ఎవరికి రాదు. మన కల్వకుర్తి ప్రజల యొక్క అదృష్టాలుగా నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే పెళ్లి అయితే మనం పిలిచే చుట్టాలు బంధువులే వస్తారు. కానీ ఇక్కడ యజ్ఞానికి వచ్చేది విశ్వశాంతి యజ్ఞం కాబట్టి ఎవరైనా ఏ కులమైనా ఎవరైనా రావచ్చు. ఈ యొక్క యజ్ఞాన్ని యాగాన్ని ఆచరించి శుభప్రదంగా చేస్తుంటారని మనము ధనం ఎంతో సహాయం చేస్తుంటాం. ఈ ధనం అనేది ఇంతే కాదు, మన జీవితంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఏదైనా తీసుకుపోలేము. కాబట్టి ఇక్కడ మనం ఏమైనా ఎన్ని రూపాయలైనా సరే, ఎవరైనా సరే 10,000 1000 రూపాయలు 100 రూపాయలు ఎన్ని రూపాయలు ఇచ్చినా యజ్ఞానికి సహకరించిన అందరికీ నేను నమస్కారం, ధన్యవాదాలు. ముందుగా 91వ శ్రీకృష్ణ కాలచక్ర మహాయజ్ఞ హోమాన్ని విశ్వశాంతి యాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ మేనేజ్మెంట్ కు ధన్యవాదాలండి. ఇక్కడ ముఖ్యంగా మేము ఈరోజు నిర్మల విద్యాలయం నుండి మా విద్యార్థులు తీసుకుని వచ్చాము. టీచర్లము మా మేనేజ్మెంట్ తో సాయంత్రం వచ్చాము. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా పిల్లలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయం పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు యాగం ద్వారా మేము అందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నాం. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మేనేజ్మెంట్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు అలంకరణ కూడా కానీ చాలా దేవుడు అద్భుతంగా అలంకరణ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి కల్వకుర్తిని ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటూ ఈ మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.